చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ నేను రైస్ కుక్కర్ లో చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికోసం రైస్ కుక్కర్ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలో బిర్యానీ స్పైసెస్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. రైస్ కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి ఇవి వెయిట్ లేక ఆ బటన్ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసుకొని ఆన్ లో ఉందో లేదో ఒకసారి చూసుకొని చేసుకోండి. ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కకి రెస్ట్ ఇద్దామని చెప్పి ఎగ్ బిర్యానీ చేశాను. బావకి ఎంతో ప్రేమగా బావా ఎగ్ బిర్యానీ చేశాను తిన్నాము అని అంటే ముందు 108 కాల్ చేసుకొని వస్తా, అంబులెన్స్ పక్క రోడ్ లో ఉంచమని చెప్తాను. బిర్యానీ తిన్నాక నాకేమన్నా అయితే అంబులెన్స్ పట్టుకుపోతుంది అన్నాడు. పోనీ అట్లా ఏమైనా జరిగిందా అంటే ఎగ్ బిర్యానీ మంచిగా పడుకున్నాడు. లేచాక బావా అంబులెన్స్ వచ్చిందా అంటే ఇప్పుడేగా తినింది, ఏమో ఎవరికి తెలుసు ఎట్లా చేసావు అన్నాడు. తినడానికి బాగానే తిన్నా, పోగొట్టడానికి మనసు ఒప్పదు కదా. మనం వంట చేసి పెట్టినప్పుడు బాగానే తింటారు కానీ వాళ్ళకి కూడా పోగొట్టడం ఇష్టం ఉండదు. పోగొట్టే ములగ చెట్టు ఎక్కుతారు అనుకుంటారో ఇంకోసారి బాగా చేయరు అనుకుంటారో మరి. మా బావ అయితే ఎగ్ బిర్యానీ చేసినప్పుడు పోగొడలేదు. ఈసారి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తాను. ఈసారి కూడా పోగొడిపోతే వెళ్ళినప్పుడల్లా అదే చేసి చంపేస్తాను. అప్పుడు ఎలా పోగొడ్డా నేను కూడా చూస్తా. దీని తర్వాత మిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ సోనా మసూరి రైస్ కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ వాటర్ ని సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ అనేది నార్మల్ గా అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీలో ఉప్పు కరెక్ట్ గా ఉండాలంటే మనం టేస్ట్ చేసేటప్పుడు వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఫ్రై చేసిన ఆనియన్స్, క్యాషు, కొత్తిమీర